ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలందరి కోసం కొన్ని చక్కటి వాక్యాలను తీసుకొచ్చారండి. తన బిడ్డలకి ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది, జాగ్రత్త. నా మాట ఇప్పుడు వినకపోతే నేను కూడా ఏమీ చేయలేను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, చూడు బిడ్డ, నీ మీద మీ ఇంటి మీద నువ్వు ఊహించలేని చెడు ప్రయోగం జరిగింది. అది కూడా ఎవరు చేశారో తెలుసా? నీ వాళ్ళే తల్లి. నీకు బాగా కావలసిన వాళ్ళే చేశారు. ఎందుకు బాబా వాళ్ళు అలా చేశారు అని అడుగుతూ ఉన్నావా? చెబుతాను విను. నీ ప్రశాంతమైన జీవితాన్ని చూసి, నీ ఎదుగుదలను చూసి అలా చేశారు తల్లి. జాగ్రత్త బిడ్డ, ఆ ప్రయోగం నుంచి నువ్వు ఇప్పుడే బయటపడాలి. లేకపోతే ఎన్నో అనర్థాలు నువ్వు చూడాల్సి వస్తుందమ్మా. నిర్లక్ష్యం చేస్తే మొత్తానికి మోసం వస్తుంది. ఇక నేను కూడా ఏమీ చేయలేను. మరి బాబా, వాటి నుండి ఎలా నేను బయటపడాలి, వాటిని నేను ఎలా గుర్తించాలి అని అడుగుతున్నావా? సరే, చెబుతాను విను. నీ మీద మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతాను విను తల్లి. వాటిని తెలుసుకుని నా బిడ్డలందరూ జాగ్రత్త పడాలి. అందుకే నేను ఈ సందేశాన్ని నా బిడ్డల ముందుకు తెచ్చాను. జాగ్రత్తగా విను బిడ్డ. మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చెడు ప్రయోగం జరిగింది అంటే ముందుగా నీకు కనిపించే ఒక ముఖ్యమైన సంకేతం, మీ ఇంటి దగ్గర ఉన్న పచ్చని మొక్కలన్నీ ఎండిపోయి చనిపోతాయి. అప్పటి వరకు ఎక్కువ పూలు పండ్లు ఇస్తున్న చెట్లు ఒక్కసారిగా చనిపోతాయమ్మా. గమనించు. ఇక రెండవది, మీ ఇంట్లో ఉన్న మూగజీవులు అంటే కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఇలాంటివి అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. ఇలా ఉన్నా కూడా మీ మీద చెడు ప్రయోగం జరిగిందనే అర్థం. ఇంకా మూగజీవులు ఎక్కువగా అరుస్తూ ఉండటం. ఎందుకంటే మనుషులకు కనిపించని చెడు శక్తులు, దుష్ట శక్తులు మూగజీవులకు కనిపిస్తాయి. అలా వాటిని కనిపించినప్పుడు అవి ఏం చేయాలో తెలియక ఎక్కువగా అరుస్తూ ఉంటాయి. వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండు. మరొక సంకేతం ఏంటంటే, ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆరోగ్యం బాలేకపోవడం వస్తుంది. ఇలాంటి లక్షణాలు మీకు కానీ మీ ఇంట్లో కానీ కనిపిస్తే మీపై ఎవరో చెడు ప్రయోగం చేశారు అని అర్థం. ఇకనైనా జాగ్రత్త పడు బిడ్డ. ఆ చెడు ప్రయోగాల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. భయపడకు తల్లి, నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. నా బిడ్డలు ఆపదలో ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలనమ్మా? నీకు ఇన్ని చెప్పిన నేను ఆ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెబుతాను. శ్రద్ధగా విను. నా ఈ మాటలు విని నేను చెప్పినట్లు చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను. నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి
ఇంట్లో గోడల మూలల చల్లు. శొంఠి పొడిని తీసుకొని 8 తెల్ల జిల్లేడు ఆకులు తీసుకొని ఆ ఆకులపై శొంఠి పొడిని వేసి వాటిని 8 మూలల పెట్టు. ఇంట్లో ఆవు పిడకలు కానీ, దర్భ కానీ లేదా సాంబ్రాణి కానీ వేస్తూ ఉండాలి. ఆ పొగంతా ఇల్లు చుట్టేలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెడు శక్తి ఉంటే వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డ, బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు నీ పాదాలను శుభ్రం చేసుకుని ఇంటి లోపలికి రా. ఇలా చేయడం వల్ల మీపై ఎలాంటి చెడు ప్రయోగం జరగదు. మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తి కూడా రాదు. గుర్తించుకోమ్మా, అస్సలు భయపడకు. నీకు తోడుగా అండగా నేనుంటాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను విను తల్లి. నిత్యం మీ ఇంటిలో దీపం వెలిగిస్తూ ఉండు బిడ్డ. మీ ఇంట్లో ఎక్కువ కష్టాలు, భరించలేని సమస్యలు వస్తే అఖండ దీపాన్ని వెలిగించి సాంబ్రాణి ధూపం వెయ్యి. ఇలా చేయడం వల్ల అన్నీ సర్దుకొని మీ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. నీకెప్పుడైనా మీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది అనిపిస్తే తప్పకుండా ఇలా చెయ్యమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి. మీకు కూడా కొండంత ధైర్యం వస్తుంది. నేనెప్పుడూ నా బిడ్డలతోనే ఉంటాను తల్లి, భయపడకు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉండకు తల్లి. ఎవరి మనసైతే అలజడికి గురవుతుందో వారిని దుష్టశక్తులు శీఘ్రంగా ఆవహిస్తాయన్న విషయాన్ని గుర్తించుకో. సంతోషంగా ఉండు, భగవంతుని ఆరాధనలో ఉండు. నీ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ సంతోషంగా ఉండేలా చూసుకో. ఎలాంటి దుష్టశక్తి ప్రభావం నీ మీద పడదు. ఈ తండ్రి మాటలు అర్థం చేసుకుని నేను చెప్పిన మార్గంలో నడువు తల్లి, నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు. మనం ఎప్పుడైతే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటామో, మన మనసు ఎప్పుడైతే అలజడికి గురవుతూ ఉంటుందో అప్పుడే మనకు తెలియనటువంటి కష్టాలు ఆకస్మికంగా వచ్చి పడిపోతాయి. అనారోగ్యం పాలైపోతూ ఉంటాము. అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే బాబాగారు చెప్పినట్టు మనం ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఉదయాన్నే లేవగానే దీపం వెలిగించి బయటికి వెళ్ళాలి. బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు శుభ్రం చేసుకొని లోపలికి రావాలి. ఇలాంటి చిన్న చిన్న ఈ పనులు చేయడం వల్ల మన కుటుంబంతో పాటు, మనతో పాటు మనల్ని నమ్మిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారండి. కష్టం వచ్చాక నివారణ మార్గాలు వెతుక్కోవడం కాదండి, అసలు ఆ కష్టాన్నే రాకుండా చేసుకోవాలి. అది బాబాగారు ఏవైతే మాటలు చెప్పారో ఆ మాటలు వినడం వల్ల సాధ్యమవుతుంది. ఆ మార్గంలో పయనించడం వల్ల సాధ్యమవుతుంది. మనసులో ఎల్లప్పుడూ ఆ బాబాగారిని తలుచుకుంటూ ఆ మనసుని ఉల్లాసంగా ఉంచండి. అదే మీకు కొండంత అండ, కొండంత సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.